వీళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది లాస్ట్ లో. ప్రపంచానికి తమ్ముడా చెల్లా అది చెప్తాను, సర్ప్రైజ్ కదా. ఫర్ బాయ్స్ అది ముగ్గురు చేయాలన్నమాట డాన్సింగ్ రీల్. హలో, వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఎలా ఉన్నారు? చాలా మంది బూస్టర్ క్రీమ్ ని చూపించట్లేదు అని అంటారు కదా. మా బూస్టర్ గడ్కి ఇప్పుడు ట్రీట్ ఇచ్చేయాలి. ఓకే ఓకే, హై ఫై, గుడ్ బాయ్. క్రీము ఆన్ టు, సారీ సెల్ఫీ. సెల్ఫీ చూడు, అక్కడ చూడు వాళ్ళని చూడు, అక్కడ చూడు. సెల్ఫీ. వాడి కంటి కింద అంతా బ్లాక్ అయిపోతుందండి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను ఏవో ట్రై చేశాను కానీ ఏమీ పని చేయట్లేదు అనమాట. సో ఈరోజైతే మేము షోకి వెళ్తున్నాము. ఆ షోలో ఎవరెవరు వస్తారు ఏంటి ఇంకా మాకేమీ తెలీదు. ఇవి మాత్రం ఆగట్లేదు బాబాయ్. సో ఆ షోలో నేను రవి గారు వెళ్తున్నాం. ప్రభంజన్ అయితే స్కూల్కి వెళ్ళాడు అనమాట. సో దానికైతే రెడీ అయిపోయి, రెడీ 1 2 3. దానికోసం వీటికి ట్రీట్స్ ఎక్కలే, మేము గెంతలేం. పోస్టర్ కాడే వీటికి ముందే కొంచెం ట్రీట్ పెట్టేస్తున్నాను. మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ వీటికి ఆకలేస్తుంది కదా అని చెప్పి. అంతే, ఫినిష్. ఇంకా లేదు, ట్రీట్ ఫినిష్. ఇద్దరికి హాఫ్ అంతే. మా వాడికి ఇంకా ట్రీట్స్ కావాలంట. ట్రీట్స్ అంటే మాత్రం మా వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. సో ప్రస్తుతానికి అయితే మా షూట్ మధ్యాహ్నం కాబట్టి లంచ్ అదంతా చేస్తాం. సెకండ్ ఎపిసోడ్ అనమాట. మా ప్రభంజన్ కూడా స్కూల్కి ఫుడ్ అదంతా పెట్టేశాను కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, చాలామంది నా బ్లాక్ బీడ్స్ ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగున్నాయి అని అన్నారు. ఇవి బ్లాక్ బీడ్స్ కాదు, బ్లాక్ డైమండ్స్ అనమాట. రవి గారు నాకు యానివర్సరీకి అనుకుంటా లాంగ్ బ్యాక్ గిఫ్ట్ ఇచ్చారు. ఈవెన్ మేము ఒకసారి గోల్డ్ రింగ్ కొనడానికి వెళ్ళినప్పుడు 50,000 పెట్టి గోల్డ్ రింగ్, డైమండ్ రింగ్ కొన్నాము. అందులో మీకు అడ్రస్ అంతా క్లియర్గా ఉంటుంది, పంజగుట్ట దగ్గర. నాకు షాప్ పేరు అది గుర్తులేదు. సో అవి కావాలంటే వెళ్ళి ఆ వ్లాగ్ ఒకసారి చూసుకోండి. ఇఫ్ పాసిబుల్ నేను ఒకసారి ఏదైనా షార్ట్ పెడతాను. అండ్ చాలామంది మా వదిన వ్లాగ్, అంటే మా వదినకి బెంజ్ కార్ చూపించిన వ్లాగ్లో రిలేషన్షిప్ బాగుంది, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ బాగుంది అని కామెంట్స్ పెట్టారు. మెయిన్ మా సుష్మా కిరణ్ ఛానల్ మోటివే ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలి, వాల్యూస్ ఎలా ఇవ్వాలి అన్నది చూపించడమే మా ఇదన్నమాట. సో మీకు అవి నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా స్కిన్ కూడా చాలా బాగుంది అని చెప్పారు. స్పెషల్లీ చాలామంది అడిగారు ఆ వ్లాగ్లో, అక్క ఫేస్ వాష్ చూపించారు మీరు, తర్వాత సిరం మీద వాడారు, అదేంటో చెప్పలేదు అని. మెయిన్ మన స్కిన్ డల్ అవడానికి కారణం డెడ్ స్కిన్ సెల్స్, ఫ్రీ రాడికల్స్, ఈ స్ట్రెస్, పొల్యూషన్ ఈ కాలంలో చాలా ఎక్కువ ఉంది మనకి స్ట్రెస్ అనేది. సో దీనివల్ల మన స్కిన్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. దానివల్ల మన స్కిన్ పాడైపోతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే షోకి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఫేస్ వాష్ చేసేసుకుంటాను. మెయిన్ ఎప్పుడైనా ఏ సిరం కానీ ఏది వాడినా సరే ఇమీడియట్ ఆఫ్టర్ బాత్ ఆర్ ఆఫ్టర్ ఫేస్ వాష్ ఇమీడియట్గా అయితే నేను యూజ్ చేస్తాను. సో ఫేస్ వాష్ అయిపోయింది కాబట్టి లాస్ట్ టైం నేను యూజ్ చేసిన సిరం అయితే ఇదే అనమాట. హిమాలయ బ్రైట్నింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరం. ఇందులో మనకి 5x విటమిన్ సి అండ్ 10x నియాసినమైడ్ ఉంటుంది. అండ్ న్యాచురల్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్ కలిసి ఉంటాయి అనమాట. అందుకనే ఇది ఒక పక్క నేచర్, ఇంకో పక్క సైన్స్ రెండు కలిపి ఉంటుంది అనమాట. ఇది వాడుతున్నప్పుడు కూడా మన స్కిన్ మీద చాలా లైట్ గా ఉంటుంది, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. స్కిన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది వాడుతున్న ఒక 3 days నుంచి మనకి ఆ బ్రైట్నెస్ అనేది విజిబుల్ గా కనిపిస్తుంది అనమాట. ఇందులో ఉన్న 5x విటమిన్ సి 10x నియాసినమైడ్ స్కిన్ డల్నెస్ ని తగ్గించి బ్రైట్నింగ్ చేస్తుంది. ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఒక 2 to 3 drops ఫేస్ మీద తీసుకోవాలి. తీసుకొని అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవాలి. ఇది అబ్జర్వ్ అయ్యేంత వరకు డైలీ ఒక 2 times వాడితే చాలు మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా అప్లై చేసేసుకున్నాక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అప్లై చేసేసుకోవాలి. అంతే, మన స్కిన్ చాలా మంచిగా బ్రైట్ గా హెల్దీగా ఉంటుంది. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా కంపల్సరీ ఈ సిరం వాడడం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడడం అయితే కంపల్సరీ అనమాట. ఒకవేళ మీరు కూడా హిమాలయ బ్రైట్నింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరం పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో అండ్ హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా దొరుకుతుంది. సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, షూట్ కి ఇప్పుడు బయలుదేరుతాను కాబట్టి ఈ నల్ల పూసలు అవన్నీ తీసేస్తాను. గోల్డ్ అది అక్కడికి పట్టుకెళ్ళాం అనుకోండి పోతుందేమో అని భయం. చాలా మంది కామెంట్స్ లో మీరు మంగళసూత్రం వేసుకోరు, నల్ల పూసలు వేసుకోరు అని అంటూ ఉంటారు. యాక్చువల్గా మా ఆయన కూడా నన్ను అలా అడగరేమో, మీరు అలా అడుగుతున్నారు. సో ఇదంతా ఏంటి అని అంటే, షూటింగ్కి బేసిక్గా ఎవ్వరు గోల్డ్ పట్టుకెళ్ళరు, పోతుంది అని ఒక భయంతో అంతే. అండ్ రెగ్యులర్గా షూట్ ఉన్నప్పుడు ఇంట్లో కూడా అప్పుడప్పుడు వేసుకోము, అంతకు మించి ఏమీ లేదు. సో ప్రస్తుతానికి అయితే నేను రెడీ అయిపోతాను, వెళ్తాను, మళ్ళీ లేట్ అవ్వకుండా. మా ఆయన ఫస్ట్ రెడీ అయిపోతారు మళ్ళీ.
టైం 4 అవుతుంది. రెడీ రెడీ రెడీ. అలాగే వస్తావా? అక్కడికి వచ్చి రెడీ అవుతా. అవునా? ఓకే. కాదు, ఏ కార్ తీసుకెళ్తాం మరి? ఏ కార్ అయినా ఓకే. అల్కాజర్ తీసుకెళ్దాం అంటే అల్కాజర్. ఎవరు వస్తున్నారు తెలుసా? అడగలే నేను అడిగా. ఎవరు? మన మహి, సిద్ధు. చూపిద్దాం అయితే బెంజ్ తీసుకెళ్ళి. ఎందుకు అవసరం? ఊరికే హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. మళ్ళీ చరవ చూపించలేదు అంటారు. ఇంతవరకు ఇండస్ట్రీలో అంటే చిన్ని సీరియల్ వాళ్ళకి తప్ప బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. సరే. అది సిద్ధు బైక్ ఏదో కొనుక్కున్నాను కూడా చెప్పాడు కదా మొన్న. పోస్ట్ పెట్టాడు కదా, మనం చెప్దాం సరే బాధ్యతగా. కేజీలో పెట్టేద్దాం ఏంటి? పెట్టేస్తాం, వెళ్ళే ముందు పెడదాం. సరే. ఆడికి తెలిసిపోయింది వెళ్ళిపోతున్నా అని పక్కనే రెడీ 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 ఒక 2 minutes లో. సో ఈరోజు సుమా అడ్డా షోకి వెళ్తున్నాం అనమాట, నేను రవి గారు. అక్కడ మా ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ కూడా కలిసి వస్తున్నారు. వాళ్ళకి తెలియదు అనమాట మేము కారు కొన్నాం అన్న విషయం. వాళ్ళు ఏమంటారు ఏంటి అనేది అయితే రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఒక 35 minutes జర్నీ. ఇంకా మేము నెంబర్ ప్లేట్ అయితే పెట్టలేదన్నమాట. సో ఫాస్ట్ ట్యాగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ అతికించవద్దు. ఒకసారి షోరూమ్కి వస్తే వాళ్ళు కరెక్ట్గా ప్లేస్మెంట్ చూసి పెడతారు, విజన్కి ఇబ్బంది లేకుండా అని చెప్పన్నారు. బట్ మాకు ఖాళీ లేదు, అందుకని ప్రస్తుతానికి ఫాస్ట్ ట్యాగ్ ఇలా తీసుకుని చేతిలో చూపించుకుంటున్నాం. షూట్ స్టార్ట్ అయింది మాకు. వీళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది లాస్ట్ లో అయ్యాక వెళ్ళిపోతుంది. చెప్తా షూట్ అయ్యాక. నిజంగా సర్ప్రైజ్ ఏంటి చెప్తా షూట్ అయ్యాక. మేము వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేయి. వీళ్ళందరికీ షూట్ అయ్యాక ఒక సర్ప్రైజ్ ఇద్దామా? అంటే మాకు అది సర్ప్రైజ్, మీకు కాదు తెలీదు. అందరికీ ఒక సర్ప్రైజ్ ఇద్దాం. మాకేమైనా గిఫ్ట్స్ ఇస్తున్నారా? కాదు, అది అంటే ఇంకా బయట జనాలకి ఇంకా రివీల్ చేయలేదు. మనకి ఫస్ట్ చెప్తున్నారా? అంటే ఫ్రెండ్స్ లో మనకి ఫస్ట్ తెలుస్తుంది అనమాట ఈ రోజు. కాబట్టి మీరు ఫస్ట్ చేసుకుందాం. బ్లాగ్ కొంచెం లేట్ గా రిలీజ్ చేస్తాం. ఓకే, బట్ ఫస్ట్ అయితే మాకు తెలుస్తుంది కాబట్టి మీరు షార్ట్స్ మాత్రం త్వరగా రిలీజ్ చేయకండి. లాస్ట్ లో వచ్చిన మేము సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం శివ. అంటే సర్ప్రైజ్ అంటే అది మాకు సర్ప్రైజ్, మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని. మీ రియాక్షన్స్ చూద్దాం, ఆ రియాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నాం. అయ్యాక షూట్ అయ్యాక ఓకేనా? చూద్దా చెప్తాను రూమ్ లో ఎక్కడ. లేకపోతే ప్రపంచానికి తమ్ముడా చెల్లా? అది చెప్తాను, సర్ప్రైజ్ కదా. అడిగేసింది ప్రపంచానికి తమ్ముడా చెల్లా అంట. అయిపోయింది వద్దు ఇప్పుడేం కాదు, అడుగుతూనే ఉంటుంది. అవునా? కానీ ఆవిడ హడావుడిలో వెళ్ళిపోతారేమో. తల్లి కూతుర్లు వీడియోలు తీసుకుంటున్నారు. వచ్చింది కదా దీనికి ఏదో షార్ట్స్ లైవ్ తీస్తున్నాయి. ఏం చేస్తున్నాను ఇప్పుడు? ఆమె డాన్స్ వేస్తుందంట. మన ఇద్దరం వేద్దాం అది. సరే అమ్మో భలే డాన్సెస్ వస్తుంది. వేస్తుందంట అది. ఒకటి సుష్మాతో అంట, ఒకటి విష్ణుతో అంట. అవునా? ఓకే రండి తీసుకున్నాం. స్క్రీన్ షాట్ తీసుకొచ్చుగా మేము లాగ్ పెడతాం. ఒకళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని మళ్ళీ ఫోటో తీయక్కర్లే. హ్యాపీ కదా? అవునా? మా పిల్లలు లేరు. అంటే ఈవిడ మన ఫాలోవర్ కాదు, అబద్ధం చెప్పారు అనమాట. అంతే, సీరియల్ లో సుమా అంటే షోకి అయితే వచ్చాము.
చెప్పాను కదా స్టార్టింగ్, అందరూ మా ఫ్రెండ్సే వచ్చారు. అయితే వాళ్ళకి సర్ప్రైజ్ అని చెప్పాము. మధ్యలో మేము అనుకున్నాం చూపించాలా వద్దా అనుకున్నాము, బట్ ఎప్పుడైనా చూపించాలి, అదే ఇప్పుడే చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే నేను సుమ గారితో ఒక 2 షాపింగ్ షూట్స్ ఇలాంటివి వాటి మీద వర్క్ చేశాను. చేసినప్పుడు ఆవిడ బెంచ్ కార్లో వచ్చినప్పుడు, మేడం మా అబ్బాయి ఇలా బెంచ్ అడుగుతున్నాడు అంటే, లేదు చాలా కష్టం ఇది అవుతుంది, ఇన్నాళ్ళ తర్వాత నేను ఇష్టపడి ఉన్నాను, మీ అబ్బాయికి చెప్పు అని వాడు అంటున్నాడు, వాడి కోసం కొంటాను వాడు ఎప్పుడైనా అన్నాను నేను. యాక్చువల్గా అది కొన్నానని చెప్తే ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని. ఎందుకంటే చాలా నైస్ పర్సన్ ఆవిడ, ఏదైనా జెన్యున్ గా చెప్తారు. సో ఆవిడ ఇప్పుడు షో అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళాలి ఈవెంట్ కి, అందుకని ఒకసారి ఆవిడ రియాక్షన్ తీసుకుని తర్వాత మన ఫ్రెండ్స్ రియాక్షన్. ఆ రోజు మనం షూట్ అప్పుడు మీరు ఈ క్లాస్ లో వచ్చినప్పుడు మా అబ్బాయి బెంజి అడుగుతున్నాడు నేను ఎన్నేళ్ళకు కొన్నాను. అదే అన్నారు కదా, చాలా ఏళ్ళకు కొన్నాను. మీకు చెప్తే హ్యాపీ ఫీల్ అవుతారేమో. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ అండ్ మీ అబ్బాయికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. అదే యాక్చువల్గా తెచ్చాము కానీ మీకు బిజీ ఉంటారు కదా, అందుకే నేను తీసుకుంటాయని మీరు బయట చూపిస్తే బయట వినిపిస్తుంది. సారీ సో సుమ గారికి అయితే చెప్పేసాం అనమాట, హ్యాపీ అనిపించింది. ఇప్పుడు వాళ్ళకి ఇది చిన్నదే విషయం, అదే దీనికి మొత్తం చెప్తాను. సో ఇప్పుడు ఒక 2 రీల్స్ చేసి అప్పుడు వాళ్ళకి చూపిస్తాం. అక్కడ చేద్దాం, బాగుంది సిద్ధు నీ డ్రెస్. దా సీరియస్లీ అది కాదు, ఒక నిమిషం. గెస్ న్యూ కార్. న్యూ కార్ అంటే మీరు ఇక్కడి వరకు మమ్మల్ని చాలా కష్టపడి తీసుకొచ్చారు కాబట్టి థింకింగ్ ఇట్స్ న్యూ కార్. యాక్చువల్ గా మీ గెస్ కరెక్టే. ఓకే సరదాగా డిఫెండర్ బైక్ కూడా డిఫెండర్ డిపెండర్ అంత నేను చెప్తాను అన్న. ఐ థింక్ XUV700 ఇలా కవర్ తీసుకున్నా అనుకుంటా. ఎలక్ట్రానిక్ XUV9 చూద్దాం, మీరు గెస్ చేయండి, చూద్దామా కరెక్టా కాదు తర్వాత. కార్ అక్కడికి పెద్ద వెహికల్స్ ఆఫ్రోడింగ్ లాంటి మినీ కూప అంట. BMW. BMW అంటుంది. ఓకే చూద్దాం. BMW ఐ థింక్ BMW వీళ్ళకి గెస్ చేసి చూద్దాం. BMW పక్క. ఎందుకన్నా పక్క ఎందుకంటే మనం మాట్లాడలేం కాబట్టి. వీడు అంటే ఇది వచ్చేసరికి మీకు మనోడి పోస్ట్ ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా, BMW బైక్ కొనగానే మనోడికి ఫోన్ చేశాను అనమాట, రేపు కొన్నిసార్లు కళ్ళు తీర్చుకోవాలరా అని చెప్పాను. అనుకున్నాడా? సరే చూద్దాం. రారా మాకు తెలుసు ప్రపంచం. సిద్ధు బ్లూ బ్లూ బ్లూ. నేను మొన్న అన్నాను, నేను లేట్ గా రిలీజ్ చేస్తానని చెప్పారు కదా. ఇది మా ప్రభంజన్ కారు. అసలు పొద్దు నుంచి ఎలా దాచారు మీరు? ఎండలో మీరు ఎక్కడ వస్తారు? మాకోసం వర్షం పడిందేమో. ఇది నీకా రవి గారికా? ఎవరికి అనుకుంటున్నా? మీకే. నేను రవి గారికి అనుకుంటున్నా. రవి ఆల్కాసర్ కొట్టేశా. చాలా బాగుంది. అసలు లోపల ఎంత బాగుంది. మీరు వెళ్ళండి, నేను ఉంటా. ఆటో పార్కింగ్ ఉంటే 2 కార్లు, ఇప్పుడు శివ కార్ ఉందనుకో, తంది కూడా పక్కన ఉందనుకో డిటెక్ట్ చేస్తుంది 2 కార్ల మధ్య గ్యాప్ చేసి అదే ఆటో చేస్తుంది. అవునయ్యా, నీకు అసలు ఇందులో 120 కూడా తెలీదు. అప్పుడు కబడ్డీకి వెళ్ళిన రోజు చాలా బాగుంది. వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్స్. మేము దిగుతాం, బాయ్స్ ని తీసుకెళ్ళరా ప్లీజ్.
అయినా కానీ సేఫ్ డ్రైవ్ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. జిఆర్ఏలో మనకి ఇంకా 360 కెమెరా అన్ని ఉన్నాయి, కానీ మాకు చిట్టిల్లో ఇదే వచ్చింది. ఏమొచ్చింది? చిట్టిల్లో. అంటే మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. క్లస్టర్ అది అద్దరిపోయింది. అది లుక్ కూడా చాలా బాగుంది. నాకు అది బాగా, అదేంటి బాల్ ఎక్కువ డిస్ప్లే అంటే మనం రఫ్ కొడుతున్నావా లేదా, గ్రీన్ కొడితే ఎక్కువ. ఇది మీకు బాగుంది. షూట్స్ కి తిప్పి సుష్మాకి సెలరీ వచ్చేసారా? సెలరీ ఉంది, కుక్కలకి, స్నానాలకి, కాయగూరలకి, సామాన్ బండి చేసి దాన్ని. అంతే. సో ఫుల్ హ్యాపీ. పార్టీ రవి గారు. పార్టీ మీ ఇంట్లోనే చేద్దాం, లేదంటే మా ఇంటికి రండి. మా ఇంటికి అలాగైనా వస్తారా పోనీ? మీరు పార్టీ పిల్లలని ఎందుకున్నాము? మీరు ఒక రోజు పార్టీ హోస్ట్ చేసి ఈ రోజు అనుకుంటున్నాం అందరు రండి అంటే డెఫినెట్. మామూలుగా అయితే నేను ఇంత కొత్త కార్ లో చాలా స్లోగా వెళ్తా, మీరు ఏంటి బాగా 5 సంవత్సరాలు తొక్కేసిన బండిలాగా కుప్పల్లో కూడా తీసుకుపోతున్నారండి. గీతలు పడతాయన్నా, ఇలా తీయకూడదు. టెస్టింగ్ అవన్నీ వేసాం కదా, వాళ్ళ టెస్టింగ్ కూడా అయిపోద్ది. తుమ్మా అడ్డా అనగానే మామూలుగా అల్కజార్లో వద్దాంలే అనుకున్నా. అదే తర్వాత ఎవరెవరు ఉన్నారని అడిగాం. మీరున్నారు అన్నా. సరే వీళ్ళకి చూపించినట్టు ఉంటుంది సరే అని. సరే వెరీ నైస్ సర్ప్రైజ్. కానీ అది చాలా స్మూత్ గా ఉంది అండ్ చాలా బాగుంది. ఈ రోడ్లు అసలు ఈ గుంతల రోడ్లు ఎంత స్మూత్ గా వెళ్ళిపోతుంది మీ బండి. వెనకాల నాకు భయం వేస్తుంది. బాగుందా అన్ని మామ వాళ్ళ బండి తీసుకెళ్ళండి మమ్మల్ని. అమ్మా బాగుందా? థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మేము పెంచలేదు. నెక్స్ట్ మినీ కూపర్ కొనేయండి. అమ్మ చాలు ఇది మందే ఇదంతా. మా అందరికి ఎవరికున్నా మా అందరికి ఉన్నట్టే కాదు. నెక్స్ట్ BMW తీసుకోండి ఎవరైనా, అప్పుడు మనకి చూసా నేను. అబ్బో కారే కాదు, పార్టీ కూడా అరేంజ్ లో ఇవ్వాలి మాకు. డెఫినెట్లీ రవి ఫిక్స్ అయ్యాడు పార్టీలు ఇవ్వాలని. అదే హింట్ ఇచ్చా. అందుకే పార్టీ చేసిన చాలా రోజులు అయింది, త్వరలో పార్టీ అన్నా. తొందరలో పెట్టండి పార్టీ. చాలా బాగుంది. నువ్వు స్లోగా గెంతాలి, అది మెల్లగా గెంతుంది. డాన్సింగ్ రీల్ ఉంది స్పెషల్లీ ఫర్ బాయ్స్. అది ముగ్గురు చేయాలన్నమాట డాన్సింగ్ రీల్. స్టెప్స్ అయితే చాలా హార్డ్ ఉన్నాయి, మరి చూసుకో ఒకసారి రిహార్సల్ చేయాలి స్పెషల్లీ. చాలా హార్డ్ స్టెప్స్. 6 స్టెప్స్ చూపించిన. ఇది ఫ్రీ కౌంట్. ఫైనల్ గా సరదా కాసేపు రీల్స్ అవి చేసుకుని బయలుదేరామన్నమాట. వెళ్తున్నప్పుడు అవుతే చీకటి అయ్యాక వెళ్తున్నా. వాళ్ళు కూడా ముందు వెళ్తున్నారు. ఇప్పుడే సరదాగా రౌండ్ తిప్పాము, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇంకా అంటే ఈ రియాక్షన్స్ కాకుండా ఇంకా కొంత రియాక్షన్స్ కూడా కలిపి బ్లాగ్ ఎండ్ చేద్దామని అనుకుంటున్నాము. లేదు చూస్తాం ఏం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్తున్నాం.